సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఒక పని మీద అయితే బయటికి వెళ్ళి వస్తున్నాను అనమాట. కొంచెం ఒక ట్రావెలింగ్లో. సో ఇక్కడ చూడండి నాకు ఏం కనిపించిందో రోడ్ పైన. సో యాక్చువల్లీ దాని ముందు అయితే ఒక పిల్లి ఉందన్నమాట. సో ఇంకా నేను బైక్ ఆపడంతో ఆ పిల్లి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ ఇదైతే ఉండిపోయింది. ఫస్ట్ అయితే నేను చనిపోయిందేమో అనుకున్నా, కాకపోతే అది చనిపోలేదు. సో దాన్నే చూస్తూ ఉండడం వల్ల నాకైతే అప్పుడు తెలిసింది. నేను బండి ఆపి కూడా ట్రై చేసి దగ్గరికి వెళ్దాం అనుకున్నా. సో బట్ నేను ఆపి వెళ్ళేసరికి లైట్ సరిగ్గా అయితే దానిపైన ఫోకస్ అవ్వట్లేదు. బండి పక్కకు పెట్టేసరికి స్టాండ్ వేస్తాం కదా, సో ఇంకా బండి హెడ్ లైట్ ఏంటంటే కొంచెం గాల్లోకి వెళ్తుంది అనమాట. సో ఇంకా అదేవిధంగా బైక్ పైనే ఉండి నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, మధ్యలో వెహికల్స్ కూడా వస్తూ వెళ్తూ ఉండడంతో సరిగ్గా తీయలేకపోయినా చూడండి ఈ విధంగా వస్తుంది. ఆ పాము అయితే అక్కడ స్టిల్ అలైవ్ అనమాట. అది దానికి ఏం కూడా కాలేదు. అండ్ ఐ హోప్ నేను దాన్ని ఏం చేయలేదు, అది కూడా నన్ను ఏం చేయదు. సో ఇంకా దీన్ని చూసింది కానీ ఒకటే భయం వేస్తుంది. చూడండి ఎలా కదులుతుందో, ఎలా వెళ్తుందో. సో చూస్తున్నారు కదా, అదేం పామో కూడా అర్థం కావట్లేదు నాకైతే. పెద్దగా తెలియదు పాముల గురించి. మీరు చూడండి ఇంకా మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి లైట్ వేస్తాను. అదేం పామో ఒక్కసారి కొంచెం చూసి కామెంట్లో పెట్టండి. ఏం పాము అయితే చూడండి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందో. సైజు కూడా బాగానే ఉంది. అది పెద్ద పామే, చిన్న పాము ఏం కాదు. సో ఇంకా అది ఇలా నైట్ పూట వెళ్తుంటే వామ్మో, ఆ పాము కనుక మన కాళ్ళల్లో పడితే ఏంది పరిస్థితి అని భయం వేస్తున్నప్పుడు. ఒక పామే కాదు, చాలా జంతువులు ఇలా కనిపిస్తాయి నైట్ మీకు.